హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు చాలా ఈజీగా స్పైసీగా చికెన్ గార్లిక్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీతో ఒక చిన్న టిప్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కావాలన్నప్పుడల్లా ప్రతిసారి ఆయిల్ని హీట్ చేయడం, ఆనియన్స్ని కట్ చేయడం ప్రాసెస్ అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా కాకుండా నేను చెప్పినట్లుగా చేసుకోండి. ప్రతిసారి ఫ్రై చేసుకునే పని లేకుండా 3 months వరకు స్టోర్ చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ క్రంచీగా పొడిపొడిలాడుతూ బాగా వస్తాయి. ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ టిప్ నచ్చితే ఫాలో చేయండి. ఇప్పుడు చికెన్ గార్లిక్ ఫ్రై కోసం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి శుభ్రంగా వాష్ చేసిన చికెన్ని తీసుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే నిమ్మరసం కూడా వేసుకుని వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే ఫ్రై అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని ఆయిల్లో ఒక 80% ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 80% ఉడకడానికి ఒక 10-15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇప్పుడు దీనిలోకి కచ్చా పచ్చాగా దంచుకున్న 10-15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే ముక్క చెదరకుండా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లిలోని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు అంటే ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1/2 టీ స్పూను జీరా పౌడర్, 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూను చికెన్ మసాలాను కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యితో పాటుగా వేసేసుకోవాలి. దీంతో పాటు సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా స్పైసీ చికెన్ గార్లిక్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.